ఎన్నికల్లో ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ధైర్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శకుని పాచికలు కేవలం విరామం మాత్రమే అన్న ఆయన శ్రీకృష్ణుడు తోడున్నా అందులో పాండవులు ఓడిపోయారన్నారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయని, ప్రతి ఒక్కరూ ఒక అర్జునుడిలా తిరిగి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు జగన్. ఎన్నికల ఫలితాలపై చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని, అవన్నీ తన దృష్టికి వస్తున్నాయని చెప్పారు. తాడేపల్లిలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఇదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో ఈ రోజు సమావేశమయ్యారు. చాలా కీలకమైనటువంటి అంశాలపైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన గ్రామాల్లోనూ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తా ఉన్నారో ఆ దాడులన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇప్పటికే గతంలో మనం కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా అందించినటువంటి పరిపాలనని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కుటుంబాలపై దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులు చేస్తున్నటువంటి ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి, వారికి తోడుగా ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి. అంతేకాకుండా సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, వాలంటీర్లకు కానీ, మన పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా అండగా నిలవాలి. పార్టీ కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పారు. దాంతో పాటుగా మరొక వైపు ఇప్పటికే ప్రజల్లో చాలా స్పష్టంగా తేడా గమనిస్తా ఉన్నారు. మనం ప్రతి ఆఫీసులో మేనిఫెస్టోని పెట్టి పరిపాలన చేస్తే ఈ రోజు రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ ని హోర్డింగ్లు పెట్టి వాళ్ళు పరిపాలన సాధిస్తా ఉన్నారు. సో ప్రజలకు ఇచ్చి ఎవరు మేలు చేసేటువంటి విధానం అవలంబించారో ఇప్పటికే ప్రజలకు అర్థమవుతుంది. మున్సిపాలిటీ పాపాలలాగా చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటి పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు కేంద్రంలో తన పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం ఉన్నా సరే ప్రత్యేక హోదా తీసుకురాకుండా ప్రత్యేక హోదా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. దీంతో పాటుగా ఇచ్చినటువంటి హామీల అమలుకి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు అమలు చేయకపోతే ఖచ్చితంగా దాన్ని మనం ప్రజా పోరాటాలు చేస్తామని అంశం చెప్పారు. మళ్ళీ 40% ఓట్లు మనకు పడ్డాయనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. 2019 పోలిస్తే 10% ఓట్లు తగ్గాయి. ఆ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇదే ప్రజలు మళ్ళీ 2029 వచ్చేసరికి చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇవాళ కూడా ఎక్కడ కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి గడపలోనూ మనం చేసినటువంటి మంచి ప్రతి కుటుంబంలోనూ కూడా ఉంది. 2014లో ఏదైతే అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే జగన్ ఎప్పుడు చెప్తాడు, ఇప్పుడు అదే విషయాన్ని చెప్తాడు. 2014 ఇదే చెప్పాను, 2019 అది నిజమైంది. ప్రజలు మన గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు అదే చేస్తారు. విశ్వసనీయతో మనం చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ఖచ్చితంగా తలెత్తుకునేలాగా పరిపాలించాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజా పోరాటాలు ఖచ్చితంగా నాకు కొత్త ఏం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు, మనకి కొత్త కాదు. ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలని చేస్తూ మళ్ళీ 2009లో అధికారంలో 29లో అధికారంలోకి రావడం కోసం ఏ విధంగా నడపాలన్న దానిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. సో ప్రస్తుతం అయితే ఖచ్చితంగా అందరూ కూడా నాయకులు, కేడర్ ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, అండగా నిలవాలని ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓకే సతీష్.